గణేశాయ నమః. సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. అయితే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఏ రకంగా పూజ చేసుకోవాలో మీ అందరికీ కూడా చక్కగా వీడియోగా తయారు చేయడం జరుగుతోంది. కాబట్టి ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ అందరూ కూడా వీడియో చూస్తూ ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించుకునే ప్రయత్నం చేయండి. ఏం చేద్దారంటే చాలా మందికి ఆ రోజు పూజ చేసుకుంటారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని. కారణం ఏంటంటే కనుక కుజదోషం పోతుంది అని, వివాహాలు అవుతాయని, సంతానం కలుగుతుంది అని, అప్పుల బాధల నుంచి బయటపడతామని, చర్మరోగాలు రాకుండా ఉంటాయని, ఆరోగ్యం బాగుంటుంది అని, ముఖ్యంగా గృహం లేని వారికి గృహం కట్టగలుగుతారు, కొనగలుగుతారు అని, అలాగే భూ వివాదాలు పరిష్కారం అవుతాయని, కోర్టు సమస్యల నుంచి బయటపడతారు అని అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఒకటి కాదు, ఇన్ని రకాల కారణాల చేత సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అందరూ పూజిస్తారు, పూజించాలి. అయితే ఆ రోజు వచ్చే ఇబ్బంది ఏంటంటే పూజారులు దొరకక పూజ ఎలా చేసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి గురించే మీకు ఇప్పుడు ఈ వీడియో ద్వారా షష్ఠి రోజున పూజ ఎలా చేసుకోవాలో మీకు వీడియో అంతా కూడా వివరంగా వీడియోగా తయారు చేసి అందిస్తున్నాం. కాబట్టి అందరూ ఈ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని చక్కగా భక్తి శ్రద్ధలతోటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాల్సిందిగా తెలియజేస్తూ, అయితే నేను పూజా సామాగ్రిని ముందుగా చెబుతాను, అవి సిద్ధం చేసుకోండి. అయితే పూజా సామాగ్రి వినే ముందర నా కోసం మీరు చేయవలసిన చిన్న ఉపకారం లేదా సహాయం ఏంటంటే ఏం లేదు, కింద కామెంట్లో ఒక్కసారి ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ పెట్టండి. లేకపోతే ఓం కుమారాయ నమః అని కామెంట్ పెట్టండి. పెట్టి ఒక లైక్ ఖచ్చితంగా కొట్టండి. కొట్టిన తరువాత మాత్రమే వీడియో చూడడానికి ఎదరకు వెళ్ళండి అని నేను మిమ్మల్ని ముందుగా కోరుకుంటూ లేదా అభ్యర్థిస్తూ ఇప్పుడు నేను పూజా సామాగ్రిని చెబుతాను, అవి మీరు సిద్ధం చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా ఖచ్చితంగా చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలన్నీ మీకు ఈ ఛానల్ ద్వారానే రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడు నేను పూజా సామాగ్రిని చెప్తాను, ముందుగా సిద్ధం చేసుకోండి. ముందుగా ఈ రకంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఫోటో ఏదైనా ఉంటే చిత్రపటం పెట్టుకోండి, లేదా విగ్రహం ఉన్నా పెట్టుకోవచ్చు, తప్పేమీ కాదు. పెట్టుకున్న తర్వాత కాస్త ఏదైనా కాస్త దానికి పూలమాల వేసి అలంకారం చేయండి. అలాగే దీపారాధనకు ఉంది, ఆవు నెయ్యి కానీ మంచి నూనె కానీ వేసి కనీసం 3 ఒత్తులు వేసి దీపం కుంది సిద్ధం చేసుకోండి ఈ రకంగా. అలాగే పంచపాత్ర, ఉద్దరణి, అరివేణము పెట్టుకోండి. అలాగే ఇంకొక చెంబుతోటి కూడా నీళ్లు పెట్టుకోండి. కారణం ఏంటంటే ఈ చెంబులో నీళ్లు మనం ఆచమనం చేస్తాం కదా, అవి ఎంగిలైపోతాయి. అందుచేత ఆ నీళ్లతోటి మనం దేవుడి మీద నీళ్లు చల్లడం కానీ నైవేద్యం పెట్టడం కానీ చేయకూడదు. అందుకని ఇంకొక చెంబుతో నీళ్లు పెట్టుకోండి. అలాగే పసుపు అక్షతలు ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి ఆవు నెయ్యితోటి. అలాగే కాస్త గంధాన్ని ఈ రకంగా కలిపి సిద్ధం చేసుకోండి. కుంకుమని సిద్ధం చేసుకోండి. కాస్తంత బెల్లం ముక్కలు పెట్టుకోండి, పటికి బెల్లం ముక్కలు కానీ మామూలు బెల్లం ముక్క కానీ నైవేద్యాలకి. అలాగే పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ ఇలాగ సిద్ధం చేసుకోండి ఒక గ్లాసులో. అలాగే వినాయకుడిని, పసుపు వినాయకుడిని తయారు చేసి పెట్టుకోండి ఒక తమలపాకులో. విడిగా కాసిన తమలపాకులు కూడా పెట్టుకోండి. అలాగే 2 తాంబూలాలు అంటే 3 తమలపాకులు, 2 పోక చెక్కలు, 1 చిల్లర పైసా చొప్పున 2 తాంబూలాలు పెట్టుకోండి. అలాగే హారతి కర్పూరం బిళ్ళలు, ఈ రకంగా హారతి కర్పూరం బిళ్ళలు కూడా పెట్టుకోండి. అలాగే హారతి ఇచ్చుకునేటటువంటి స్టాండ్ పెట్టుకోండి. వాయించడానికి గంట పెట్టుకోండి. అలాగే అగ్గిపెట్టి సిద్ధం చేసుకోండి. అలాగే అగరవత్తులు ఒక 4 అగరవత్తులను ఒక కైవొత్తి పెట్టుకోండి. కైవొత్తి అంటే ఏమీ లేదు, ఒక అగరవత్తికి ఇలా పత్తి చుట్టి ఇలా నూనెలో కానీ నేతిలో కానీ తడిపితే ఇది కైవొత్తి అవుతుందన్నమాట. అంటే ఎందుచేత ఈ కైవొత్తి అంటే అగ్గిపెట్టుతోటి మనం దీపారాధన చేయకూడదు. అందుచేత ముందుగా మనం ఈ కైవొత్తిని వెలిగించి దీంతో మనం దీపారాధన చేస్తామన్నమాట. అందుకని ఈ రకంగా కైవొత్తిని సిద్ధం చేసుకోండి. అలాగే విఘ్నేశ్వర పూజకి పళ్ళెంతో బియ్యం పెట్టుకోండి. అలాగే ఇవి వస్త్రాలు అంటారు, అంటే పత్తితో తయారు చేస్తారన్నమాట. ఈ రకంగా పత్తికి కొంచెం పసుపు రాస్తే ఇదే వస్త్రం అవుతుంది. ఇలాంటి వస్త్రాలు 4 పెట్టుకోండి. ఒక 2 విఘ్నేశ్వర పూజకిని, 2 సుబ్రహ్మణ్యేశ్వర స్వామికిని. అలాగే యజ్ఞోపవేతాలు 2 పెట్టుకోండి. ఒక యజ్ఞోపేతం గణపతికి, ఓ యజ్ఞోపేతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఇవి తయారు చేయడం రాలేదనుకోండి, వీటి బదులు మనం అక్షతలు కానీ పుష్పాలు కానీ వేసేయచ్చు, తప్పేమీ లేదు. అలాగే ముఖ్యంగా స్వామివారికి నైవేద్యానికి చనివిడి, వడపప్పు, పానకం అంటే చాలా ఇష్టం కాబట్టి చనివిడి, వడపప్పు, పానకంతో పాటుగా పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి పాలును, అలాగే చిమ్మిలి అంటే ఈ యొక్క నువ్వులతోటి బెల్లంతో చేసినటువంటి చిమ్మిలిని ఈ రకంగా తయారు చేసి సిద్ధం చేసుకోండి. అలాగే పువ్వులు, విడి పువ్వులు మీ పెరట్లో దొరికే సరిపోతాయి, అలాంటి విడి పువ్వులు పెట్టుకోండి. కాసిన్ని అరటిపళ్ళు పెట్టుకోండి. అలాగే కొట్టడానికి కొబ్బరికాయ ఒకటి పెట్టుకోండి. కొబ్బరికాయ కొట్టేటటువంటి ఇలాంటి గూటమును, అలాగే ఇలాంటి కొబ్బరికాయ నీళ్లు పట్టుకునేటటువంటి గిన్నె సిద్ధం చేసుకోండి. ఇవి సిద్ధం చేసుకున్నట్లయితే పూజ మధ్యలో లేకుండా మనం పూజ ప్రశాంతంగా చేసుకుంటాం. ఇప్పుడు మనం పూజ ప్రారంభం చేసుకుందాం. చక్కగా ఈ సాధ్యమ తల్లి పూజ చేస్తూ ఉంటారు. ఆవిడ ఎలా చేస్తున్నారో చూసి మీ అందరూ కూడా మీ ఇంట్లో భక్తి శ్రద్ధలతో పూజించుకునే ప్రయత్నం చేయండి. ముందుగా ఏం చేస్తారంటే పసుపు వినాయకుడు ఉన్నాడు కదా, ఆ పసుపు వినాయకుడిని తీసుకుని తమలపాకుతో సహా తీసుకుని బియ్యం పళ్ళెల్లో పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కాస్త వినాయకుడికి కుంకుమ బొట్టు పెట్టండి అమ్మ, కుంకుమ బొట్టు పెట్టండి పైన 3 చోట్ల. అయితే
తమ్ముడు గారి పూజకి అన్నగారిని ముందర పూజ చేయాలి. ఆయన చేత వినాయకుడికి ఉన్న వరం అది. ఆయన చేత ఆ వరం కారణంగా అన్నగారికి ముందర పూజ చేసి తర్వాత తమ్ముడు గారికి పూజ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా గణపతి పూజ. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరైనా మీరు కుంకుమ బొట్టు పెట్టుకోకపోయినా చక్కగా బొట్లు పెట్టుకోండి. ఈ పూజని ఒంటరిగా చేసుకోవచ్చు, దంపతియుక్తంగా చేసుకోవచ్చు, చిన్న పిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ దాకా ఎవరైనా చేసుకోవచ్చు. అందరికీ పూజ చేసుకునే అధికారం ఉంది. చక్కగా చేసుకోండి. ఈసారి ఏం చేస్తారంటే ముందుగా దీపారాధన చెయ్యండి. నేను ఇందాక కైవొత్తి సిద్ధం చేసుకోమన్నాను కదా, అది తీసుకుని అగ్గిపెట్టుతో ముందర కైవొత్తిని వెలిగించండి. అమ్మ అగ్గిపెట్టుతో దీన్ని వెలిగించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. హరి ఓం. ఓం ఉద్దీప్యస్వ జాత వేదోపఘ్ననిరుతిమ్మ పశుగుశ్చ మహ్యమావహ జీవనంచ దిశో దిశ. పట్టుకుని దీపం వెలిగించండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వన్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపహ భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. ఓం దీపాధిష్టాన దేవతాయే నమో నమః. దీపం ప్రజ్వాల్య లైక్ చేసేయండి. ఈసారి దీన్ని ఆర్పేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈసారి దీపం కుంతికి గంధము రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. అలంకరణం కృత్వా గంధం పరికల్పయామి హరిద్రం పరికల్పయామి. కుంకం కూడా బొట్టు పెట్టండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. గంధం పరికల్పయామి హరిద్రం పరికల్పయామి. ఈసారి ఒక పుష్పాన్ని దీపం కుంది దగ్గర వేసి నమస్కారం చేయండి. దీపాధిష్టాన దేవతాయే నమో నమః. పుష్పాంజలం సమర్పయామి ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. ఈసారి ఆచమనం చేయండి. దంపతియుక్తంగా చేసుకుంటే ముందు మగవారు ఆచమనం చేసి తర్వాత మీ ఆడవారికి పోయండి. ఒంటరిగా చేసుకునే వారు ఎవరికి వారే చేతిలో నీళ్లు పోసుకుని తాగండి. అమ్మ ఇందులో నీళ్ళతో చేయండి ఆచమనం. ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ అందులో వదిలిపెట్టండి. దామోదరాయ నమః. సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఒక పుష్పం పసుపు వినాయకుడు వేసి నమస్కారం చేయండి. ఓం యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామింది వర్ష్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈసారి కొంచెం కొంచెం అక్షతలు గణపతి మీద పూజ చేస్తూ ఉండండి. ఇలా 3 వేళ్లతోటిని ఈ చూపుడు వేలు చిటికిన వేలు పనిచేయవన్నమాట. ఈ 3 వేళ్లతోటి పూజ చేస్తూ ఉండాలి గణపతికి. ఓం ఓం అని కూడా పూజ చేస్తూ ఉండండి. ఓం శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం శచి పురందరాభ్యాం నమః. ఓం అరుంధతి వశిష్ఠాభ్యాం నమః. ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. ఓం సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్త శుభముహూర్తో అస్తు ప్రాణానాయమ్య. ఈసారి 2 అక్షతలు మీ ఎడమ పక్కకు వేసేసుకోండి. దంపతియుక్తంగా ఉంటే ఆడవారు ఎడమ పక్క వేయండి. ఒంటరిగా ఉండేవాళ్ళు ఎవరికి వారు ఎడమ పక్క వేసుకోండి. కూడా ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితృవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సువరోం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దురితక్షయద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శ్రవణే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇక్కడ ఏంటంటే మేము ఏ రోజైతే ఈ వీడియో చేస్తున్నామో ఆ యొక్క సంవత్సరం పేరు చెబుతున్నాం. మీరు ఏ రోజైతే పూజ చేసుకుంటున్నారో ఏ సంవత్సరం పూజ చేసుకుంటున్నారో ఆ సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలు చెప్పుకోండి. అవన్నీ ఎక్కడ ఉంటాయంటే మీకు క్యాలెండర్లో ఉంటాయి, లేదా పంచాంగంలో ఉంటాయి, లేదా మేము ప్రతిరోజు కూడా మా ఛానల్లో ప్రతిరోజు పొద్దునే దిన ఫలితాలు చెప్తూ ఉంటాం. అందులో కూడా మొట్టమొదటి మీకు పంచాంగం ఉంటుంది కాబట్టి అవి చూసి చెప్పుకోండి. శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ మార్గశిర మాసే శుక్లపక్షే షష్ఠ్యాయాం వాసరః వాసరస్తు ఇందు సౌమ్య వాసరే. అంటే మీరు ఏ రోజు పూజ చేసుకున్నారో ఆ వారం పేరు ఆదివారమా సోమవారమా మంగళవారమా అది వారం పేరు చెప్పుకోండి. సౌమ్య వాసరే
శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగున విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఇక్కడ మీరు మీ గోత్రాలు, మీ పేర్లు, మీ ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యుల పేర్లు, ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపార సంస్థల పేరు అన్నీ చెప్పుకోవచ్చు. అమ్మ మీ గోత్రం పేరు మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సకుటుంబస్య. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్రరత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం యథాశక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా సమయే ఆదౌ నిర్విఘ్న పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. తదంగా కలశారాధనం కరిష్యే. 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. తదంగా కలశారాధనం కరిష్యే. ఇప్పుడు ఈ ఆచమనం చేసినటువంటి చెంబు ఉంది కదా, ఇది తీసి పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకుని ఇంకో చెంబు ఉంది కదా, ఈ చెంబు ఎదురుగుండా పెట్టుకోండి. ఈసారి పెట్టుకుని ఉద్దరం నుండి ఇందులో వేసుకోండి. పాత ఉద్దరం ఇందులో వేసుకోవచ్చు. ఈసారి ఈ చెంబుకి 3 చోట్ల గంధం రాసి కుంకాన్ని బొట్టు పెట్టండి. ఇది కలశ అవుతుంది అనమాట. ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపావసుంధర అర్గ్వేదోధ యజుర్వేద సామవేదో హయధర్వణ అంగై సహిత సర్వే కలశాంబు సమాశ్రితా కలశే గంధ పుష్ప అక్షతాన్ని నిక్షిప్య. ఈసారి ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పాన్ని గంధంలో ముంచండి, అక్షతలలో ముంచండి, ఆ చెంబులో వేసేయండి. కలశే గంధ పుష్ప అక్షత నిక్షిప్య, అక్షతలో కూడా ముంచండి, చెంబులో వేసేయండి. హస్తేనాచ్ఛాద్య, చెయ్యి అలా మూత వేయండి. ఓం ఆ కలశే ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనోవర్మవిగా ఆహతే అభిద్రోణాకణిక్రదతు ఓమాపోవా యుదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణావా ఆపః పశవ ఆపో నమాపో అమృతమాప సమ్రాడాపో విరాడాప స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్సువరాప. ఓం. ఈసారి ఆ చెంబుల పుష్పంతో శ్రీకారం చుట్టండి. ఆ పుష్పంతో గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఆయాంతు శ్రీ మహాగణాధిపతి పూజార్థం దురితక్షయకారకా కలశోదకేన. ఆ నీళ్లు దేవుడి మీద జల్లండి పుష్పంతో. కలశోదకేన దేవం ఆత్మానంచ మీ మీద జల్లుకోండి. ఆత్మానంచ పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య పూజాద్రవ్యాలన్నిటికీ కూడా జల్లండి. అంటే ఈ మంత్రాల్లో ఉండే అర్థం ఏంటంటే, మనం వేద మంత్రాల ద్వారా ఈ భూమండలంలో ఏవైతే పుణ్యనదులు ఉన్నాయో, గంగా జలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆ కలశలోకి అంటే చెంబులోకి రమ్మని ఆహ్వానం చేసామన్నమాట. ఇప్పుడు ఆ చెంబులో ఉండే నీళ్ళన్నీ కూడా పవిత్ర గంగాజలంతో సమానం కాబట్టి అవి మనం జల్లుకోవడం వల్ల పూజాద్రవ్యాల మీద చల్లడం వల్ల మనము పూజాద్రవ్యాలు శుద్ధ అయ్యాము అని అర్థం అనమాట. ఇప్పుడు మనం విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేసుకుంటాం. ముందుగా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఓం అసనేతే పునరస్మాజుక్షుపుర ప్రాణమెహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరం తం నమదే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపయతే గణపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం మహాగణపతి వావాహయామి స్థాపయామి పూజయామి. గణపతి దగ్గర వేసేయండి ఆ పుష్పాన్ని. 2 అక్షతలు కూడా వేయండి. స్థిరో భవ వరదో భవ స్థాపితో భవ ఇష్టకామ్యార్థ ఫలసిద్ధితో భవ స్థిరాసనం కురు ధ్యానం. మళ్ళా ఓ పుష్పం ముచ్చి నమస్కారం చేయండి. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతభస్సేదసాదనం శ్రీ మహాగణాధిపతి నమః ధ్యాయామి. పుష్పం వేసేయండి. అలాగా 2 అక్షతలు కూడా వేయండి. ఆవాహయామి నవర్తన ఖచ్చిత సింహాసనం సమర్పయామి. ఈసారి ఉద్ధరణతోటి నీళ్లు తీసుకుని ఇలా గణపతికి చూపించి ఇలా పళ్ళెల్లో 3 సార్లు వదిలిపెట్టండి.
కాళ్ళు కడుగుతున్నట్టుగా చేతులు కడుగుతున్నట్టుగా ఆచమనం చేస్తున్నట్టుగా భావించండి. శ్రీ మహాగణాధిపతి నమః పాదయో పాద్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతి నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నపయామి. ఈసారి ఓ పుష్పంతో నీళ్లు చల్లండి. ఓం ఆపోహిష్టామ యోభవస్థాన ఊర్జే దదాతన మహేరణాయ చక్షసే యోవశవతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీరివ మాతరః తస్మారంగమామవో యస్య క్షయాయ జన్మథ ఆపో జనయథా జనః. శ్రీ మహాగణాధిపతి నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం. ఈసారి ఇందాక వస్త్రాలు చేసుకోమని చెప్పాను కదా, ఆ వస్త్రాలు మీరు కనుక చేసుకుంటే ఆ వస్త్రాలు రెండు పట్టుకు నమస్కారం చేయండి. ఒకటి కాదు, రెండు పట్టుకోవాలి. ఒకవేళ వస్త్రాలు చేయలేదనుకోండి, అక్షతలు కానీ పుష్పం కానీ పట్టుకుని వేసేటప్పుడు వస్త్రార్థం పుష్పం సమర్పయామని వేసేయచ్చు. పట్టుకోండి. ఈసారి ఓ పట్టుకు నమస్కారం చేయండి. ఓం అభివస్త్ర శోసనాంజరుషాభిదేను శుద్ధిగా పూజమా ఆనః అభిచంద్ర భర్తవేణో హిరణ్యాభ్యశ్వా రథినో దేవసోమ. శ్రీ మహాగణాధిపతి నమః వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. సరే, యజ్ఞోపవేతం కనుక మీరు తయారు చేస్తే అది పట్టు నమస్కారం చేయండి. లేదనుకోండి పుష్పంగా నక్షత్రం కానీ వేసేయచ్చు. పట్టుకోండి అమ్మా. ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాదు ఆయుష్యమగ్రియం ప్రథమంచ శుభ్రం యజ్ఞోపవేతం బలమస్తు తేజ. శ్రీ మహాగణాధిపతి నమః యజ్ఞోపవేతం సమర్పయామి. వేసేయండి గణపతి దగ్గర. ఈసారి ఒక పుష్పాన్ని గంధంలో ముంచి ఆ పుష్పాన్ని గణపతి దగ్గర వేసేసేయండి. గంధద్వారాంధురా ఇందు బయట తీసుకోండి. గంధద్వారాంధురాదర్శాం నిత్యపుష్టాంకరేషణీం ఈశ్వరీగుం సర్వభూతానాం. వేసేయండి అలా గణపతి మీద. ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపయే శ్రియం. శ్రీ మహాగణాధిపతి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. మళ్ళా ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం ఆజనేతే పరాయణే దూర్వా ఆరోహంతు పుష్పిణీ హృదాశ్చ పుండరీకాణి సముద్రస్య గృహాయిమే. శ్రీ మహాగణాధిపతి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థం అలంకరణార్థం అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ కొంచెం కొంచెం అక్షతలు ఇలా 3 వేళ్లతోటి పూజ చేస్తూ ఉండండి. ఓం మహాగణాధిపతి నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. శ్రీ మహాగణాధిపతి నమః షోడశనామభిపూజాం సమర్పయామి. చాలండి. ఈసారి ఒక 2 అగరబత్తులు వెలిగించండి. అయితే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలను చెప్పడం కానీ, లేదా పరిహారాల్ని ఈ రకంగా మాపేటల్లో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత ఈ కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ ఇప్పుడు ఆ అగరబత్తుల పొగ గణపతికి చూపించండి. ఓం మనస్పత్యుర్భవైర్దివ్యే నానాగంధై సుసంయుతః ఆగ్రయస్రవ దేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. శ్రీ మహాగణాధిపతి నమః పరిమళ ధూపమాగ్రాపయామి. ఇలా ఇచ్చేసేయండి. ఈసారి అగరబత్తులు పక్కన గుచ్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం సాధ్యం త్రివర్త సంయుక్తం మఠినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయత్యామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాత్ ఘోరాత్ దివ్యర్జ్యోతిర్నమోస్తుతే. శ్రీ మహాగణాధిపతి నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఈసారి వినాయకుడి దగ్గర కుడి పక్కన ఒక తమలపాకు వేసుకోండి. వినాయకుడికి కుడి పక్కన తమలపాకు వేసుకుని బెల్లం ముక్క అలా పెట్టి ఒక 2 అరటిపళ్ళు కూడా గణపతి దగ్గర పెట్టండి. కాస్త ఆ అరటిపండు తొక్క కొంచెం చిదపండి. ఈసారి ఏం చేస్తారంటే పుష్పంతో నీళ్లు ఆ అరటిపళ్ళ మీద బెల్లం ముక్క మీద చల్లండి. ఓం భూర్భువః స్సువః తత్సవిత్రవరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిషించామి అమృతవస్తు అమృతోపస్త్రణమసి. శ్రీ మహాగణాధిపతి నమః అవసరార్థం గుడోపహార సహిత కదలీపలే నైవేద్యం సమర్పయామి. ఈసారి ఏదైనా ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పంతో 5 సార్లు అలా గణపతికి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ,
ఓం దానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి, అమృత పీఠానమసి, ఉత్తరాపోషణ సమర్పయామి, హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి. 2 నీళ్ళ చుక్కలు అలా ఉద్దరంతో చూపించి వదిలిపెట్టండి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం, ఈసారి 2 తాంబూలాలు ఉన్నాయి కదా, అందులో ఒక తాంబూలం తీసుకుని గణపతికి ఎడమ పక్కన పెట్టండి. ఓం పూగే ఫలైశ్చ కర్పూరైర్ నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణేన సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం శ్రీ మహాగణాధిపతి నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించుకోండి, చూపించండి. అలాగే గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజంచ విరాజంజాభిశ్రీర్యాతనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసకం సృజామసి. సంతత శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు, నిత్య శ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. శ్రీ మహాగణాధిపతి నమః. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్కడ పెట్టేసి ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళగత్తుకోండి. హర హర నమః పార్వతీపుత్ర హర హర మహాదేవ. తేజో నీరాజనం చక్షుస్సరసిధారయా. ఈసారి ఓ పుష్పము 2 అక్షతలు పట్టు నమస్కారం చేయండి. పుష్పము 2 అక్షతలు పట్టు నమస్కారం చేయండి. ఓం సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగణాధిపః ధూమకేతర్గణాధ్యక్ష పాలచంద్రోగజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంభస్కందపూర్వజః షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శ్రీ మహాగణాధిపతి నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. గణపతి దగ్గర వేసేసేయండి. నమస్కారం చేసుకోండి. నమస్కరోమి ఆత్మ ప్రదక్షిణాది సర్వోపచార పూజాన్ని పరికల్పయామి. ఈసారి 2 అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్సుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నో వరదో భవతు. మీరు పూజ చేసినటువంటి అక్షతలు శిరస్సు చేసుకోండి. గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఒక పుష్పాన్ని తలలో పెట్టుకోండి. గణపతి ప్రసాద సిద్ధిరస్తు. ఈసారి ఆ బియ్యం పళ్ళాన్ని 3 సార్లు పైకెత్తి కింద పెట్టండి. ఓం యజ్ఞేన యజ్ఞమ యజంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానః సజంతే యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవాః గణపతిం యథాస్థానముద్వాశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ. ఇప్పటితోటి విఘ్నేశ్వర పూజ పూర్తయింది. ఇప్పుడు మనం ఆ పసుపు వినాయకుడిని తమలపాకుతో సహా తీసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఒక ఫోటో దగ్గర పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ బియ్యం పళ్ళాన్ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఈ బియ్యం పళ్ళెం ఏం చేయాలంటే మీ ఇంటి పురోహితులకు కానీ, లేకపోతే మీ గ్రామంలో పురోహితులకు కానీ, లేదా ఇంటి చుట్టుపక్కల ఏదైనా గుడి ఉంటే గుళ్ళో అర్చకులకు కానీ ఈ బియ్యాన్ని ఇచ్చేసేయండి. ఇతర దేశాల్లో ఉండేవారైతే కనుక దీన్ని పులిహారలా కానీ పరవాణంలా కానీ తయారు చేసి ఎవరికైనా భక్తులకు పంచిపెట్టేసేయండి. ఇది మీరు వాడుకోకూడదు, పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజ ప్రారంభం చేసుకుందాం. ఈసారి 2 అక్షతలు ఎడమ పక్కకు వేసేసుకోండి. దంపతులైతే మగవారు మీ ఆడవారు ఎడమ పక్కకు వేయండి, ఆడవారైతే ఎవరికి వారు ఎడమ పక్క వేసుకోండి. పునః ప్రాణానాయమ్య ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతేభో మీ భారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ముక్కు పట్టుకోండి ఇలాగా. ఓం అంగుళ్యాగ్రే నాసికాగ్రే సంపీడ్యం పాపనాశనం ప్రణాయామిత సంప్రోక్యం ఋషిభి పరికల్పితం. వదిలేసి మమ అనుకోండి. యజమాన్యస్య ఉపాత్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రవాణేన శ్రీ విశ్వావసునామ సంవత్సరే. ఇందాకట్లాగా మళ్ళా మీరు ఈ సంవత్సరం పేరు తిథివార నక్షత్రాలన్నీ చెప్పుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే హిమవంత ఋతౌ మార్గశిర మాసే శుక్లపక్షే షష్ఠ్యాయాం వాసరః వాసరస్తు సౌమ్యవాసరే. మీరు ఏ వారం పూజ చేసుకున్నారో వారం పేరు, ఆదివారమా సోమవారమా మంగళవారమా బుధవారమా ఆ వారం పేరు చెప్పుకోండి. వాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవంగన విశేషణ విశిష్టాయాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య. ఈసారి మీ గోత్రాలు మీ పేర్లు ఇందాకట్లాగా మీ కుటుంబ సభ్యుల పేర్లు వ్యాపార సంస్థలు ఉంటే వాటి పేర్లు అన్నీ చెప్పుకోవచ్చు. అవన్నీ చెప్పుకోండి. మీరు కూడా గోత్రం పేరు మనసులో చెప్పుకోండి. గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం. ఈసారి నమస్కారం చేసుకుని నేను చెప్పినట్టుగా చెప్పండి. మమ సకుటుంబస్య సబాంధవస్య సపుత్రకస్య సపుత్రికస్య క్షేమ స్థైర్య ధైర్య విజయ
అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనధాన్య వస్త్ర రత్న కాంచనాది సకల సంపతు ప్రాప్త్యర్థం గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం అశ్వాది సకల వాహన సిద్ధ్యర్థం మతు సమీపవర్తి జనానుకూల్య సిద్ధ్యర్థం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజా సమయే శ్రీ యథాశక్తి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజాం కరిష్యే. సరే 2 నక్షత్రాలు తీసుకుని నీరు పోసుకుని ఆ పళ్ళెలో వదిలిపెట్టండి. మనస్సంకల్ప సిద్ధ్యర్థం, అలాగే మీ మనస్సులో ఏవైనా కోరికలు ఉంటే కూడా ఆ కోరికలన్నీ కూడా నెరవేరాలి అని కూడా మనసులో సంకల్పం చేసుకోవచ్చు. ఇక్కడ మీ మనసులో ఎటువంటి కోరికైనా సరే, ఆరోగ్యమా, విద్య, ఉద్యోగం, చదువు, పెళ్లి, ఏదైనా సరే, ఏ కోరికైనా సరే, అయ్యా నాకు ఈ కోరిక తీర్చు అని కూడా మనసులో సంకల్పం చేసుకోండి. యజమాన్యస్య మనోభీష్టఫల సిద్ధ్యర్థం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజాంకరిష్యే. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సహస్ర శీరుష పురుష సహస్రాక్ష సహస్రపాత్ శుభోమం విశ్వదా వృత్త అర్చదిష్టదశాంగళం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను నమః ధ్యాయామి. స్వామివారి యొక్క పాదాల దగ్గర వేసేసేయండి, ఫోటో దగ్గర. మళ్ళా ఇంకో పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. పురుష ఏవేదకం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉతామృతత్వశేషాన యదన్నేన తిరోహతి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను నమః నవరత్న ఖజిత సింహాసనం సమర్పయామి. స్వామివారి పాదాల దగ్గర వేసేసేయండి. ఈసారి ఉద్దరంతో నీళ్లు తీసుకుని స్వామివారి పాదాలకు చూపించి కాళ్ళు కడుగుతున్నట్టుగా భావించి ఆ పల్లెలో వదిలిపెట్టండి. ఓం ఏతావానస్య మహిమ అతో ధ్యాయాగుశ్చ పూరుష పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను నమః పాదయో పాద్యం సమర్పయామి. ఈసారి చేతులకు చూపించి వదిలిపెట్టండి, చేతులు కడుగుతున్నట్టుగా భావించండి. ఓం త్రిపాదో అర్ధోదయత్పురుష పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వంయక్రామతు శాసనానశనే అభి శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ఈసారి మొహానికి చూపించి వదిలిపెట్టండి, ఆచమనం చేస్తున్నట్టుగా భావించండి. ఓం తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపురుష సజాతో అత్యరిచ్యత పశ్చాద్భూమిమతో పునః శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను నమః ముఖే ఆచమనీయం సమర్పయామి స్నపయామి. ఈసారి పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ ఉన్నాయి కదా, ఓ పుష్పం అందులో వేసి లేదా ఒక తమలపాకు అందులో వేసి ఆ పంచామృతాలు కానీ ఆవు పాలు కానీ చల్లుతూ ఉండండి. ఓం ఆప్యాయ స్వసమేతుతే విశ్వద స్వామ వృష్ణీయం భవాజస్య సంగతే దధిక్రావణో అకారుషం జిష్ణోరస్వస్య వాజన సురభినముఖాకృత ప్రణా ఆయోగం శుతార్షతో శుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవావస్య వితోత్పున ఆత్మఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాత అర్ధాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేర్న సంతోషధీః మధునక్త ముతోషతి మధువత్పార్థివకం రజః మధుద్యోరస్తునః పిత మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మాద్వీర్గవో భవంతునః స్వాదుపస్వ దివ్యాయ జన్మనే స్వాతంద్రాయ సుహవే ఏతు నామనే స్వాదర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతే మధుమాగో అదాభ్యః. ఈసారి మామూలు నీళ్ళు చల్లండి, పుష్పంతో మామూలు నీళ్ళు చల్లండి. ఓం యత్పురుషేణ హవిషా దేవాయ యమతన్వత వసంతో అస్యాసీదాద్యం గ్రేష్మ యద్భశర్ధవిః శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను నమః శుద్ధాధిక స్నానం సమర్పయామి. గోక్షరక స్నానేన పంచామృత స్నానేన శుద్ధాధిక స్నానం సమర్పయామి. ఈసారి వస్త్రాలు ఉన్నాయి కదా, ఇందాక చేసిన వస్త్రాలు, ఆ వస్త్రాలు ఉంటే వస్త్రాలు తీసుకోండి, వస్త్రాలు లేకపోతే మాత్రం పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం సప్తాస్యాసన్వరధయః త్రిసప్త సమిధః కృతాః దేవాయ యజ్ఞన్మానాః అవధ్నన్ పురుషం వశం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను నమః వస్త్రయుగ్మం సమర్పయామి. వేసేసేయండి. ఈసారి యజ్ఞోపేతం చేస్తే కనుక ఆ యజ్ఞోపేతం పుచ్చుకోండి, లేనివారు పుష్పం కానీ అక్షతలు కానీ పట్టి నమస్కారం చేయండి. ఓం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ను పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చయే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నేను నమః యజ్ఞోపవేతం సమర్పయామి. వేసేయండి. యజ్ఞోపేతార్థం పుష్పం సమర్పయామి. ఈసారి పుష్పం గంధంలో ముంచి ఆ పుష్పాన్ని దేవుడి దగ్గర వేసేసేయండి. ఓం తస్మాజ్ఞాత్సర్వహుతః సమృతం ప్రషదాద్యం పశోగుస్తాగుశ్చక్రేవాయవ్యాను అరణ్యాన్ గ్రామ్యాశ్చయే
శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఈసారి ఓ పుష్పం పుచ్చి నమస్కారం చేయండి. ఓం తస్మాజ్జాత్సర్వహుతః అర్చస్సామాన్య జజ్జరే ఛందాగం జజ్జరే తస్మాత్ యజుస్తస్మాద్ జాయత శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః ఆభరణార్థం పుష్పం సమర్పయామి. వేసేసేయండి. ఆభరణార్థమలంకరణార్థం పుష్పై సహిత కుంకుమై సహిత అక్షతై పూజయామి. ఈసారి ఓం ఓం అనుకుంటూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. ఒకవేళ పుష్పాలు అయిపోతే ఏదైనా అక్షతలు కానీ కుంకుమ కానీ పూజ చేస్తూ ఉండొచ్చు. పుష్పాలను వారు పుష్పాలు పూజ చేస్తూ ఉండండి. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ చేస్తూ ఉండండి. నేను అష్టోత్తరాన్ని చెబుతాను. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం పాలనేత్రసుతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పింగళాయ నమః, ఓం కృత్తికాసుమే నమః, ఓం శిఖివాహనాయ నమః, ఓం ద్విషద్భుజాయ నమః, ఓం ద్విషన్నేత్రాయ నమః, ఓం శక్తిధరాయ నమః, ఓం పిశితాశ ప్రభంజనాయ నమః, ఓం తారకాసుర సంహారిణే నమః, ఓం రక్షోబల విమర్దనాయ నమః, ఓం మత్తాయ నమః, ఓం ప్రమత్తాయ నమః, ఓం ఉన్మత్తాయ నమః, ఓం సురసైన్య సురక్షకాయ నమః, ఓం దేవసేనాపతయే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం కృపాళవే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం ఉమాసుతాయ నమః, ఓం శక్తిధరాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం క్రౌంచదారణాయ నమః, ఓం సేనాన్యే నమః, ఓం అగ్నిజనన్యే నమః, ఓం విశాఖాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం శివస్వామినే నమః, ఓం గుణస్వామినే నమః, ఓం సర్వస్వామినే నమః, ఓం సనాతనాయ నమః, ఓం అనంతశక్తయే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం పార్వతీప్రియనందనాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం శిరోద్భూతాయ నమః, ఓం ఆహుతాయ నమః, ఓం పావకాత్మజాయ నమః, ఓం జృంభాయ నమః, ఓం ప్రజుంభాయ నమః, ఓం ఉజృంభాయ నమః, ఓం కమలాసన సంస్థుతాయ నమః, ఓం ఏకవర్ణాయ నమః, ఓం ద్వివర్ణాయ నమః, ఓం త్రివర్ణాయ నమః, ఓం సుమనోహరాయ నమః, ఓం చతుర్వర్ణాయ నమః, ఓం పంచవర్ణాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం మహస్పతయే నమః, ఓం అగ్నిగర్భాయ నమః, ఓం శమీగర్భాయ నమః, ఓం విశ్వరేతసే నమః, ఓం సురారిఘ్నే నమః, ఓం హరిద్వరాయ నమః, ఓం శుభకరాయ నమః, ఓం వటవే నమః, ఓం వటువేషభృతే నమః, ఓం పూష్ణే నమః, ఓం గభస్తయే నమః, ఓం గహానాయ నమః, ఓం చంద్రవర్ణాయ నమః, ఓం కళాధరాయ నమః, ఓం మాయాధరాయ నమః, ఓం మహామాయినే నమః, ఓం కైవల్యాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం విశ్వయోనయే నమః, ఓం అమేయాత్మనే నమః, ఓం తేజోనిధయే నమః, ఓం అనామయాయ నమః, ఓం పరమేష్ఠినే నమః, ఓం పరస్మై బ్రహ్మణే నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విరాట్సుతాయ నమః, ఓం పుళిందకన్యాభర్త్రే నమః, ఓం మహాసారస్వతావృతాయ నమః, ఓం ఆశ్రితాఖిలదాత్రే నమః, ఓం చోరఘ్నాయ నమః, ఓం రోగనాశనాయ నమః, ఓం అనంతమూర్తయే నమః, ఓం ఆనందాయ నమః, ఓం శిఖిండికృతకేతనాయ నమః, ఓం డంభాయ నమః, ఓం పరమడంభాయ నమః, ఓం మహాడంభాయ నమః, ఓం వృషాకపయే నమః, ఓం కరణోపాత్తదేహాయ నమః, ఓం కారణాతీత విగ్రహాయ నమః, ఓం అనీశ్వరాయ నమః, ఓం అమృతాయ నమః, ఓం ప్రాణాయ నమః, ఓం ప్రాణాయామపరాయణాయ నమః, ఓం విరుద్ధహంత్రే నమః, ఓం విరఘ్నాయ నమః, ఓం రక్తశ్యామలాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం గుహాయ నమః, ఓం ప్రీతాయ నమః, ఓం బ్రహ్మణ్యాయ నమః, ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః, ఓం వంశవృద్ధికారకాయ నమః, ఓం వేదాయ నమః, ఓం వేద్యాయ నమః, ఓం అక్షరపరప్రదాయ నమః, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః, ఓం భవాయ దేవాయ నమః, ఓం సర్వాయ దేవాయ నమః, ఓం ఈశానాయ దేవాయ నమః, ఓం పశుపతయే దేవాయ నమః, ఓం రుద్రాయ దేవాయ నమః, ఓం ఉగ్రాయ దేవాయ నమః, ఓం భీమాయ దేవాయ నమః, ఓం మహతో దేవాయ నమః. ఆగండి. ఈసారి ఒక తమలపాకుని ఇలా స్వామివారి దగ్గర వేయండి. వేసి ఆ తమలపాకులో కుంకుమ పూజ చేయండి కొంచెం కొంచెం. ఓం భవస్య దేవస్య పత్నియే నమః, ఓం శర్వస్య దేవస్య పత్నియే నమః, ఓం ఈశానస్య దేవస్య పత్నియే నమః, ఓం పశుపతేర్దేవస్య పత్నియే నమః, ఓం రుద్రస్య దేవస్య పత్నియే నమః, ఓం ఉగ్రస్య దేవస్య పత్నియే నమః, ఓం భీమస్య దేవస్య పత్నియే నమః, ఓం మహతో దేవస్య పత్నియే నమః. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప కుంకుమ పూజాం సమర్పయామి. చాలండి. ఈసారి అగరవత్తులు వెలిగించండి. అగరవత్తుల పొగ చూపించండి.
ఇలాగే మార్గశిర మాసంలో మార్గశిర లక్షవారాలు పూజ చేసుకోవాలి అనుకున్నా, ఎందుకంటే మార్గశిర మాసంలో 5 లక్షవారాలు ఖచ్చితంగా మార్గశిర లక్ష్మి పూజ చేసుకోవడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది అని ఆ వ్రతం చేసుకోవాలి అనుకున్నా, లేదా రామదేవుని పూజ చేసుకోవాలి అనుకున్నా, లేదా సప్త శనివారాల వ్రతం చేసుకుందాం అనుకున్నా, 16 సోమవారాల వ్రతం చేసుకుందాం అనుకున్నా, సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాం అనుకున్నా, సంకష్టహర చతుర్థి వ్రతం చేద్దాం అనుకున్నా, ఇలాంటి వ్రతాలన్నీ కూడా మీకు కింద వీడియో కింద లింకులు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ లింకుల మీద క్లిక్ చేస్తే మీకు అలాంటి వీడియోలు అన్నీ కూడా వస్తాయి. కాబట్టి అంతేకాదు రాబోయే రోజుల్లో అనేక రకాల పూజల వీడియోలు కానీ, వ్రతాల వీడియోలు కానీ, ఇలాంటివన్నీ అన్ని రకాల నోములు కూడా మీకు ఈ వీడియో ద్వారా, మీకు ఈ ఛానల్ ద్వారా మీకు ఖచ్చితంగా ప్రతి వీడియో కూడా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, కామెంట్ పెట్టకపోతే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. లైక్ కట్టుకోవడం మర్చిపోతే కనుక ఖచ్చితంగా లైక్ కూడా ఒకసారి చేయండి అని తెలియజేస్తూ, ఇప్పుడు ఆ అగ్రవతుల పక్కన చూపించండి ఐ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి. ఓం ఆపసృజంతు స్నిగ్ధాని క్రియతమ సమయగృహే నిచదేవీ మాతరం శ్రియం వాసయ మే కులే. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిర్మర్మ పరిమళ ధూపమాఘ్రాపయామి యత్పురుషం వ్యదదు ఖచ్చిదావ్య కల్పయన్ ముఖంకిమస్య కౌ బాహు కా ఉరుపద ఉచ్యతే. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిర్మర్మ ధూపమాఘ్రాపయామి. ఈ అగరవత్తిని పక్కన కూర్చేసుకోండి. ఈసారి దీపాన్ని నమస్కారం చేయండి. ఓం బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్య కృత ఊరు తతస్య దైశ్య పద్భ్యాగం శూద్రో అజాయత. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిర్మర్మ సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఈసారి కొబ్బరికాయ కొట్టండి. ఈసారి ఆ నైవేద్యాలన్నీ కూడా దేవుడికి ఎదురుగుండా పెట్టుకుని బెల్లం ముక్కలు ఉన్నాయి కదా, బెల్లం ముక్కలు కూడా కొబ్బరి చక్కెర వేయండి. వేసిన తర్వాత ఈ నైవేద్యాలన్నింటి మీద కూడా పుష్పంతో నీళ్లు చల్లండి. చల్లండమ్మా. ఓం భూర్భువ స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిషించామి. చంద్రమా మనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాచంద్రశ్చ అగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిర్మర్మ అవసరార్థం నారికేల సహిత మధురఫల సహిత కదలీఫల సహిత సకల ఫలాన్ని నివేదయామి. ఏదైనా ఓ పుష్పం తీసుకుని ఆ పుష్పంతో 5 సార్లు అలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృత పీఠానమసి ఉత్తరాపోషణ సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి, పాదో ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఈసారి ఇంకొక తాంబూలం ఉంది కదా, ఆ తాంబూలం తీసుకుని స్వామివారి దగ్గర పెట్టండి. ఓం నాభ్య ఆసీద్ అంతరిక్షం శ్రీష్ణోద్యో సమవర్తద పద్భ్యాం భూమిర్దిశ శ్రోత్ర ఆతు తథా లోకాగు అకల్పయన్ను. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిర్మర్మ తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈసారి హారతి కర్పూరాన్ని వెలిగించండి, చూపించండి. గంట కూడా కొట్టుకోండి. ఓం సమ్రాజం చ విరాజం జాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్యయా ముఖ్యతయా మాసగం సృజామసి. సంతతో శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. అక్కడ పెట్టేసి ఒక నీళ్ళ చుక్క జల్లి కళ్ళగద్దుకోండి. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ పార్వతీ సుత మహాదేవ తేజో నీరాజనం చక్షుశ్రషిధారయా. ఈసారి ఒక పుష్పము 2 అక్షతులు పట్టుకుని లేచి నుంచి నమస్కారం చేయండి పీట వెనకాలకు వెళ్ళి. ఓం రాజాధిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ, ఓం తద్వాయు, ఓం తదాత్మ, ఓం తత్సత్యం, ఓం తత్సర్వం, ఓం తత్పురోర్నమః. అంతశ్చరతభూతేషు గుహాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞస్వం వషత్కారస్వమింద్రస్వం రుద్రస్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతి త్వం తదాప ఆపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం ఈశాన సర్వ విద్యానామీశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మా శివో మే అస్తు సదాశివోం. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిర్మర్మ సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఎదురుకొచ్చి వేసేసేయండి స్వామివారి పాదాల దగ్గర. సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఈసారి కొంచెం అక్షతలు తీసుకుని కుడి చేతి వైపుగా 3 సార్లు ప్రదక్షిణాలు చేయండి. ఓం యాని కానిచ పాపాన్ని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మా పాపశం భవ త్రాహిమాన్ కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష సుబ్రహ్మణ్య. ఆత్మ ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. స్వామివారి దగ్గర వేసేసేయండి. ఈసారి మగవారైతే కనుక బోర్లా పడుకు సాష్టాంగ నమస్కారం చేయండి. ఆడవారైతే మోకాళ్ళ మీద వంగి నమస్కారం చేయండి. అమ్మ మోకాళ్ళ మీద నమస్కారం చేయండి. వరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం
ప్రణామోష్టాంగ ఉచ్యతే. శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి. చాలండి. ఈసారి కూర్చోండి పీట మీద, లెంపలు వేసుకోండి. చెప్పండి. అపరాధ సహస్రాణి క్రియంతే అహర్నిశం మయా దాసోహం ఇతిమాం మత్వ క్షమస్వ సుబ్రహ్మణ్యేశ్వర. అపరాధ ప్రార్థన పూర్వక నమస్కారం సమర్పయామి. సరే, కొంచెం అక్షతలు తీసుకుని నీళ్లు పోసుకుని ఆ పళ్ళెలు వదిలిపెట్టండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సుబ్రహ్మణ్యేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తతస్సుదే. అనయా ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత సుప్రీనాథు సుప్రీత సుప్రసన్నవరదో భవతు. మీరు పూజ చేసినటువంటి కుంకుమ బొట్టు పెట్టుకోండి. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి. పుష్పాలు ఆడవాళ్ళు అయితే తలలో పెట్టుకోండి, మగవాళ్ళు అయితే కనుక చెవిలో పెట్టుకోండి. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవత ప్రసాద సిద్ధిరస్తు. ఇప్పటితోటి పూజా కార్యక్రమం పూర్తయింది. అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటంటే, ఎవరైతే ఈ వీడియో చూసి పూజ చేసుకున్నారో మీరందరూ కూడా పూజ చేయించినటువంటి బ్రాహ్మణులకి అంటే మాకు దక్షిణ ఇవ్వందే ఆ పూజా ఫలితం మీకు రాదు. అలాగే స్వయం పాకం కూడా ఇవ్వాలి అని అంచేత దక్షిణ రూపేణ స్వయం పాకం రూపేణ మీరు మాకు ఇవ్వాలనుకున్నటువంటి దక్షిణని ఇక్కడ కనపడుతున్నటువంటి క్యూఆర్ కోడ్లు ఉన్నాయి కదా, ఈ క్యూఆర్ కోడ్లో ఏదైనా ఒక క్యూఆర్ కోడ్కి స్కాన్ చేసి గూగుల్ పే ద్వారా కానీ ఫోన్పే ద్వారా కానీ స్కాన్ చేసి మీకు తోచినటువంటి దక్షిణను మాకు విశేషంగా పంపించవచ్చు. లేదా ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ ఈ ఫోన్పే నెంబర్ ద్వారా కానీ లేదా ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా మీకు తోచినటువంటి దక్షిణ మాకు విశేషంగా పంపించవచ్చు. విదేశాల్లో ఉండేవారైతే కనుక బ్యాంక్ అకౌంట్ ద్వారా కూడా పంపవచ్చు. అయితే ఇందులో ఉండే సమస్య ఏంటంటే, ఫోన్పే గూగుల్ పే నెంబర్ల ద్వారా పంపుతూ ఉంటే కనుక ఒకేసారి 10 మంది 20 మంది కన్నా ఎక్కువ మంది పంపుతూ ఉంటే అకౌంట్ ఫీజ్ అయిపోతుంది. అంచేత దయించి అందరూ కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాత్రమే డబ్బులు పంపించండి. అలా మీరు పంపించినటువంటి డబ్బులతోటి మేము మా పేటల్లో జరిగేటటువంటి ఇలాంటి అన్నదానం కార్యక్రమాలకి, ఇలాంటి గోసేవా కార్యక్రమాలకి, ఇలాంటి పూజా కార్యక్రమాలకి వినియోగిస్తాం. కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ పూజా ఫలితం రావాలి. కాబట్టి అందరూ కూడా తోచిన దక్షిణ మాకు విశేషంగా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాత్రమే పంపించవలసిందిగా కూడా మరొక్కసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే ఈ పూజ అంతా పూర్తయిపోయిన తర్వాత ఒక్కసారి ఆ ఫోటో ఉంది కదా, దాన్ని ఇలా పట్టుకుని ఓం అని కొంచెం కదపండి. ఓం అని కదిపేస్తే సరిపోతుంది అంతే. ఈ తర్వాత మీరు ఏం చేస్తారంటే, దీపం కొండెక్కిపోయిన తర్వాత సాయంకాలం కానీ తర్వాత రోజు పొద్దున కానీ ఆ యొక్క ఫోటో తీసేసుకోవచ్చు, లేదా అలాగే ఉంచుకోవచ్చు. ఈ పూజా ద్రవ్యాలన్నీ కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. ఆ యొక్క నిర్మాల్యం ఏదైతే ఉందో అది మీరు కాలువలో కానీ మొక్కల్లో కానీ వేసుకోవచ్చు. ఈసారి ఆ ప్రసాదాన్ని ఏదైతే ఉందో ఆ ప్రసాదాన్ని కలగదుగు నోట్లో వేసుకుని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్రలు అవ్వండి. ఇక్కడతోటి పూజా విధానం అంతా కూడా పూర్తయింది. ఇది చాలా విశేషమైన శక్తివంతమైన పూజ కాబట్టి అందరూ చేసుకోవచ్చు. అలాగే నా కోసం మీరు చేయవలసిన మరొక ఉపకారం ఏంటంటే, ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఎవరైనా కామెంట్ పెట్టకపోతే మాత్రం ఖచ్చితంగా కామెంట్లో సుబ్రహ్మణ్యాయ నమః అని కామెంట్ మాత్రం పెట్టండి. లేదా మీకు ఏమైనా అనుమానాలు ఉన్నా కూడా కింద కామెంట్ రూపంలో మాత్రం ఖచ్చితంగా పెట్టండి, మీకు రిప్లై ఇస్తాం. అలాగే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోలన్నీ మీకు ఈ ఛానల్ ద్వారా లభ్యమవుతున్నాయి. అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఎవరైనా 10 మంది ఈ వీడియో చూసి పూజ చేసుకుంటే ఆ పూజా ఫలితం పుణ్యం కూడా మీకు వస్తుంది. కాబట్టి అందరికీ ఖచ్చితంగా మాత్రం షేర్ చేయండి అని తెలియజేస్తూ, అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. అందరికీ ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ముఖ్యంగా ఈ పూజకి సహకరించినటువంటి సాధ్యమ తల్లి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో వాళ్ళందరికీ కూడా సకల ఐశ్వర్య భోగభాగ్యాలు కలగాలి అని స్వామివారి ఆశీస్సులు మా ఆశీస్సులు అందజేస్తూ, మీ అందరికీ కూడా మా మంగళాశాసనాలు అందజేస్తూ, స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమయీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.